హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు మనం రామాయణం క్విజ్ పార్ట్ 4లో ఉన్నాము. ఇందులో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. మీరు 5 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పగలిగితే ఉత్తముడు బ్యాచ్, 4 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే యోగ్యుడు బ్యాచ్ గెలుచుకుంటారు. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్. మన మొదటి ప్రశ్న, భారతుడు డాష్ చే అయోధ్యను పాలించెను. సో రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళేటప్పుడు భరతుడు తను రాజుగా ఉండడు. సో హీ రిప్రజెంట్స్ సంథింగ్ ఆఫ్ రామ అండ్ రూల్ ది కింగ్డమ్. అదేంటి అన్నది ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్స్: రామ ఉంగరం, రామ పాదుకలు, రామ విగ్రహం, రామ కిరీటం. సో సరైన సమాధానం రామ పాదుకలు. మన రెండవ ప్రశ్న, సీతమ్మ వారు హనుమంతుడికి ఇచ్చిన బహుమతి. రామరావణ యుద్ధం అయిన తర్వాత సీతమ్మ వారు ఒక బహుమతి హనుమంతుడికి ఇస్తారు. మేబీ ఫ్యూచర్లో దాని గురించి ఒక కథ కూడా ఉంది, నేను మీకు చెప్తాను. సో ఆప్షన్స్: గాజులు, ఉంగరం, ముత్యాలహారం, చూడమని. సరైన సమాధానం ముత్యాలహారం. మన థర్డ్ ప్రశ్న, రామరావణ యుద్ధం తర్వాత లంక రాజు. రామరావణ యుద్ధం తర్వాత లంక రాజు. ఆప్షన్స్: రావణుడు, విభీషణుడు, రాముడు, కుంభకర్ణుడు. సరైన సమాధానం విభీషణుడు. 3 క్వశ్చన్స్ అయిపోయాయి. హోప్ అన్నీ కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్. అపూర్వమైన మూలికలు ఉన్న పర్వతం. ఆప్షన్స్: సంజీవిని, వింధ్య, హిమాలయ, గోవర్ధన. సో సరైన సమాధానం సంజీవిని. హనుమంతుడు సంజీవిని పర్వతం పట్టుకొని వచ్చే ఫొటోస్ మనం ఎన్నో చూసుంటాము. సో సరైన సమాధానం సంజీవిని. చివరి ప్రశ్న, ఈ పార్ట్ 4లో డాష్ నెలలు నిద్రపోయే రావణ సోదరుడు. పిల్లలందరికీ బాగా ఇష్టమైన క్యారెక్టర్ కుంభకర్ణుడు. సో ఆప్షన్: 6 months, 12 months, 9 months అండ్ 3 months. సో సరైన సమాధానం 6 నెలలు. మన 5 ప్రశ్నలు అయిపోయాయి. కంగ్రాచులేషన్స్. మీకు ఏ బ్యాడ్జ్ వచ్చిందో ప్లీజ్ మా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 1 more వీడియో ఉంది, పార్ట్ 5. అది మనం ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ సీ యూ ఆల్ ఇన్ పార్ట్ 5. థ్యాంక్ యూ. This is like